వైజాగ్ అంటే ఇదిగా మామూలుగా ఉండదు మాతోటి అంటారు మా వైజాగ్ బ్యాచ్. ఎంత మామూలుగా ఉండదు ఏటో ఇప్పుడు చూద్దాం. సరే బావగారి పేరేంటి? రాజేష్. రాజ్ బాబు ఏదో హ్యాండ్సమ్ హీరోలో ఉంటాడు కదా, ఆయన్ని డామినేట్ చేద్దామని నేను ఇలా నల్లకాళ్ళద్దాలు పెట్టుకున్నా. నువ్వెవరిని డామినేట్ చేద్దామని పెట్టుకున్నావు? తననే. అక్కడి నుంచి టీవీలో నన్ను చూస్తారు కదా. ఆల్రెడీ పడ్డాడు కదా, మళ్ళీ ఎన్నిసార్లు పడేస్తావు? లేచి మళ్ళీ పడి, లేచి మళ్ళీ పడి, లేచి మళ్ళీ పడి. మరి అలా చేయకపోతే బాగోదు కదా, మళ్ళీ పక్కకు చూస్తారు మళ్ళీ. ఇంకేంటి రజనీ సిస్టర్, రజనీకాంత్ లాగా మనం కూడా నా దారే రహదారి అంటే రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, నేను 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు. అచ్చా, మొత్తానికి ఏదైతే ఉంది రజనీకాంతే, అదే తగ్గట్లేదు మా సిస్టర్. సో అలా రహదారిలో వెళ్ళేటప్పుడు బావ అలా పాపం అయోమయంగా వెళ్తుంటే పట్టుకుని లాక్కొచ్చావా? తనే వచ్చాను నన్ను చూడ్డానికి. రహదారిలో వెళ్ళే వాళ్ళని ఎందుకు బావా కదపడం? చూసావు ఎప్పుడు ఏమైందో? ఏదో వెళ్ళే వాళ్ళని వెళ్ళనిచ్చున్నట్టుంటే నువ్వు హ్యాపీగా ఏ హీరోయిన్ చేసుకొని ఏ ముంబైలోనో హీరోయిన్ కన్నా ఏం తక్కువ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకేంటి బావగారు ఏం చేస్తారు? మాది బిజినెస్ వ్యాపారం. గోల్డ్ షాప్. స్లోగా చెప్పిద్దేంటి గోల్డ్ షాప్ అని? ఏదో 1 గ్రామ్ గోల్డ్ షాప్ చెప్పినట్టు ఒరిజినల్ గోల్డ్ షాప్ అని అంత స్లోగా చెప్తా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. శ్రావణ మాసంలో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. తమ్ముడికి కూడా ఆఫర్లా? బావ దగ్గరికి వెళ్ళి ఆఫర్ అడుగుతారండి. బావా నీది నాది కాదా ఇటీ అంటాను అంతే. నీ బొందరా నీ బొంద. సరే నేను ఎంత ఎంకరేజ్ చేస్తానంతకన్నా బావకు చెప్పి కడియం చేపించిన 5 కేజీలు 5 కేజీలు అని రజనీ సిస్టర్. మీరు అందరూ సాక్షి, రేపొద్దు తేడా అవుతే మిమ్మల్ని పట్టుకుంటా. మీరు ముందు షాప్ రండి, అప్పుడు 5 కేజీలు 10 కేజీలు చూద్దరు గాని. సరే సిస్టర్, లవ్ ఎక్కడ? నన్ను తిడుతున్నారో తెలియట్లేదు, పొగుడుతున్నారో తెలియట్లేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? తిడుతున్నారో తెలియట్లేదు, పొగుడుతున్నారో తెలియట్లేదు. సిస్టర్, ఇంకా ఆ లవ్ ఎక్కడ మొదలైంది బావతో? లవ్ అంటే పెళ్లి చూపుల్లోనే. పెళ్లి చూపుల్లోనే. అక్కడ ఒకసారి పడ్డాడు, ఆ తర్వాత పడతానే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 27 ఇయర్స్. అంటే సిల్వర్ జూబ్లీ కూడా అయిపోయింది. అయిపోయింది. మరి ఏంటి మెయింటెనెన్స్? మా బాబు చేసింది. నేను నమ్మను. సరే సిస్టర్, ఇప్పుడు సరదాగా ఒక ఆట ఆడదాం. నేను ఏదన్నా రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే. మోడీ గారు ఎవరు? ఫార్మర్. రాజేష్ గారు అంటే నీకు ఎంత ఇష్టం? అంటే ఇది రాంగ్ చెప్పడం చాలా ఇష్టం. క్వశ్చన్ రాంగ్ చెప్పాలి కదా. నేను ముందే చెప్పాను ఇది రాంగ్ చెప్పడం. అదెలా చెప్తాను? ఎందుకు చెప్పా? క్వశ్చన్ ఆన్సర్ తమ్ముడే ప్యాకెటే. సరే, బావా రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తాడు? ఒకసారి కూడా చెప్పలే. రాంగ్ చెప్పమన్నాను, రైట్ చెప్పమన్నా. ఒకసారి కూడా చెప్పలే అని రాంగ్ చెప్పావా? దేవుడా, నువ్వెన్నిసార్లు చెప్తావు ఆయనకి? నేను రోజుకి ఒక 5 టైమ్స్. డాక్టర్ అయినా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు ఇస్తాడు. ఇలా అంతకు మించి దాటిపోయారు బాబా. మూతి పొగులుద్ది ముయ్. సరే జాగ్రత్తగా విను. ఎదురింటి పెరట్లో విరివిగా పెరిగింది అరటి తోట, పక్కింటి షాప్ లో అరువుగా కొని తెచ్చుకుందాం పద కత్తిపేట. ఫాస్ట్ గా ఈ టంగ్ ట్విస్టర్ 3 టైమ్స్ చెప్పే చాలు. మళ్ళీ ఒకసారి చెప్పు. కాస్త కేర్ తీసుకోండి అమ్మా, ఇంట్రెస్ట్ పెట్టండి. ఎదురింటి పెరటిలో విరివిగా పెరిగింది అరటి తోట. ఎదురింటి పెరట్లో విరివిగా పెరిగింది అరటి తోట. రోటగా తోట. పక్కింటి షాప్ లో అరువుగా కొని తెచ్చుకుందాం పద కత్తిపేట. పక్కింటి షాప్ లో అరువుగా కొని తెచ్చుకుందాం పద ఎదురింటి తోటలో మన ఇంటి ముందు తోట ఉందా? ఎదురింటి తోటలో వధువుగా పెట్టింది అరటి తోట. మన వధువా? సింపుల్ గా చెప్పండి. ఇది ఎంతకంటే సింపుల్ ఉంటదండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. ఎదురింటి పెరటిలో విరివిగా పెరిగింది అరటి తోట. విరివిగా పెరిగింది అరటి తోట. పక్కింటి షాప్ లో అరువుగా కొని తెచ్చుకుందాం పద కత్తిపేట. అరువుగా కొని తెచ్చుకుందాం పద కత్తిపేట. బాబోయ్. యాక్షన్.
ఎదురింటి తోటలా విరిదిగా పెరిగింది అరటి తోట, పక్కింటి షాపులో కొని తెచ్చుకుందాం పద కత్తిపేట. అరువేది అరువు పక్కింటికి ఇస్తాను. అరు పక్కడికి వెళ్ళా. రెడీ యాక్షన్. ఎదురింటి తోటలా విరిదిగా పెరిగింది అరటి తోట, తోటలో తోట పెరుగుద్దా? ఎదిరింటి పెరటిలో విరివిగా. అప్పా నా వల్ల కాదు. కాదా సిస్టర్ అంటున్నారు. అసలు ఇలాంటి పెరట్లు ఆరట్లు నేను ఇరగదీసేస్తానన్నారు. రండి రణి గారు. అండి ఏంటి గలగల అడుగుతున్నారు? బావగారు ఏం చేస్తారు? మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అండి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. పెద్ద ఉద్యోగమే. ఈసారి ఎప్పుడు డబ్బులు లేకపోయినా మా అక్క దగ్గరికి వస్తే చాలు, ఇచ్చేద్ది. అంతే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఘోరం? 29. అప్పట్లో లవ్వా? కాదండి, పెళ్లి చూపుల్లో పెళ్లి చూపులు. పెళ్లి చూపుల్లో ఏమడిగారు బావగారు? నాకు సిగ్గేస్తుందండి చెప్పడానికి. ఏటడుగుతారు? పాట పాడడం వచ్చా అని అడుగుతారు. ఆ పాట పాడడం వచ్చా అని అడిగారా? మీరేం చెప్పారు? నాకు రాదు అని చెప్పాను. రాదు అని అయినా పెళ్లి చేసుకున్నారా? నేర్చుకుంటానని చెప్పాను. నేర్చుకుంటానని. నేర్చుకున్నారా? జస్ట్ ఏదో కొంచెం ఏది? అతని దగ్గర వరకే బాగుంటది. ఈ పాట బావగారికి డెడికేట్ చేస్తూ, బావగారి పేరేంటి అన్నారు? రమేష్ అండి. మా రమ్ము బావగారికి డెడికేట్ చేస్తూ మా సిస్టర్ రోహి గారు పాడుతున్న ఈ పాట ఏమని పిలుస్తారు బావగారు మిమ్మల్ని ముద్దుగా? రోహిణియే. ఏ ముద్దుగా అడిగా. బంగారం. బంగారం. రెడీ పాడండి. బావగారు బాగున్నారా? ఓకే అండి, అంతకన్నా ఎక్కువ వేస్తే ఇంకా స్వెట్ ఎక్కువైపోతుంది. పెళ్లికి ముందు బాగానే ఉండేవాడు బావ. 29 సంవత్సరాల తర్వాత పెళ్లి తర్వాత ఇంకేం బాగుంటాడు? అంతే కదా. ఏం లేదు, సూపర్ గా ఉన్నారు. అప్పటికంటే ఇప్పుడే బాగున్నారు. నువ్వు అంటే సరిపోద్ది. ఆయన మనసులో మాట బయట పెట్టాలి కదా. ఇప్పుడు హస్బెండ్స్ మనసులో మాట కూడా వైఫ్ అనుకున్న మాట చెప్పాలా? బయట అయినా మనసులైనా ఒకటే మాట అవుతుంది. ఏటో అండి వీళ్ళ దగ్గర ఏ పవర్లు ఉన్నాయి ఏటో, కానీ పెళ్ళి కానీ వచ్చేస్తాయి అన్ని పవర్లు. ఇంకా అనుకోకర్లేదు, అనుకుందామని జస్ట్ చూస్తాను, నాకు అర్థమైపోద్ది అసలు ఏంటంటారు. ఈ శాఖలే వద్దంటుంది. సరే జాగ్రత్తగా విను. నేను ఏది అడిగినా రాంగ్ చెప్పాలి. ఓకే? బావగారు ఏ హీరోలో ఉంటారు? ఆయన ఒరిజినల్ గా మహేష్ బాబులో ఉంటారు, కానీ వేరే హీరో పేరు చెప్పు. చిరంజీవి లాగా ఉంటారు. ఒరిజినల్ గా మహేష్ బాబులో ఉంటారు అంటే ఏ కాదు అని అనట్లా. ఎలాగంటాను మరి? హీరో కాబట్టి చేసుకున్నాం మేము. ఎలాగెలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. హీరో కాబట్టి చేసుకున్నాం మేము. కాదు బావగారు నిన్ను పాట పాడు అని అడిగారు. నువ్వేం అడగలేదా పెళ్లి చూపులో బావగారిని క్వశ్చన్లు? నేనా? అసలు మీకు ఎంతకీ పాట వచ్చా నాకు అడిగారు. వినడానికి ధైర్యం ఉందా అని అడిగాను. వినడానికి నీకు నేను ధైర్యం- పాడితే మీరు వినడానికి ధైర్యం ఉన్నదా పాట చెప్పండి అని ఆయన అడిగాను. క్విట్ అయిపోయారా? వదిలే పాట అన్నారా? సరే జాగ్రత్తగా విను. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ, వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్సులో వైజాగ్ వెళ్ళి తిందాం దోసకాయ. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ, 1వ నెంబర్ బస్సులో వంకాయ టెంకాయ ఏది? దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ, ఆహా. వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్సులో వెళ్ళి రమ్మి బావ నీకే. వైజాగ్ వెళ్ళి దోసకాయ తిందాం. ఇది కూడా పాటలనే పాడుతున్నారే. మరి అతను పాట పాడమన్నారు, మరి ఫస్ట్ అదే నాకు అడిగారు అతను, అందుకని అన్ని పాటలాగే ఉంటుంది. కాదు భోజనం ఏమండి? భోజనం రెడీ. అది కూడా పాటలు. ఏమండి ఇటు రండి భోజనం రెడీ. ఏమండోయ్ నా పిండి వంటలన్నీ తినండి శ్రీవారు, పక్కనే బాత్రూమ్ ఉంది. అన్ని సిద్ధంగా ఉంచాం, పక్కన బాత్రూమ్ కూడా రెడీగా ఉంది. రండి ఇటు.